విశిష్ట అతిథులు కళ్యాణరావు గారు, గౌతమ్ బాబు గారు, అలాగే ముఖ్య అతిథులుగాను వచ్చినటువంటి అతిథులకి, రమాబాయి అసోసియేషన్ అధ్యక్షురాలు, పిఎంపాలెం ప్రజలందరికీ కూడా 134వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకోవడం అంటే చాలా చాలా సులువే, కానీ అనేక రకమైనటువంటి అన్ని కోణాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశారు. అంబేద్కర్ సామాజిక దృక్పథం, అంబేద్కర్ రాజకీయం, అంబేద్కర్ ఆర్థిక కోణం, అంబేద్కర్ మానసిక విప్లవం, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ విద్యార్థులు, అంబేద్కర్ మహిళలు, అంబేద్కర్ వ్యవసాయం, అంబేద్కర్ పరిశ్రమలు, అంబేద్కర్ ఫారిన్ అఫైర్స్. ఒక్కటి కాదు, అసలు అంబేద్కర్ని చదవటం అంటే అంబేద్కర్ ఇరిగేషన్. ఈ రోజు తాగునీరు, సాగునీరు, తాగటానికి నీళ్లు తాగుతున్నాం, వ్యవసాయానికి నీళ్లు ఉంటున్నాయి అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ని అర్థం చేసి చూడండి అంటే ఈరోజు కరెంట్ వేసుకున్నాము, ఈ రోజున మన లైట్లు వెలుగుతున్నాయి కదా. డాక్టర్ అంబేద్కర్ పవర్. సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత భారతదేశం ఆ సెకండ్ వరల్డ్ వార్లో మనం చాలా లాస్ అయిపోయాం. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పునర్నిర్మాణం అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో డాక్టర్ అంబేద్కర్ మెంబరు. పవర్ అండ్ ఇరిగేషన్ కమిషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్. ఈ రోజుని ప్రతి ఇంటికి కరెంట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. ప్రతి ఇంటికి వాటర్ కూడా వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. ప్రతి ఇంటికి రోడ్లు వేసుకోగలిగామంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. ఏం చెప్పాలి అంబేద్కర్ గురించి? నువ్వు ఈ రోజున ఆక్సిజన్ పీల్చుకుంటున్నావంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. చెట్టును నరికితే చెట్టు మనిషితో సమానం. అడవుల్ని పెంచండి, చెట్టును నరకండి, పర్యావరణ సమతుల్యత ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఈ రోజున మనం ఆక్సిజన్ పీల్చుకోగలుగుతున్నాం అంటే నువ్వు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, కట్టుకునే బట్ట, గౌరవంగా ఈ రోజు నీ సమాజంలో తిరగలుగుతున్నావంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం చెప్తాం బాబాసాహెబ్ అంటే? బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఈ రెండు పదాలు తప్పితే ఇంకేమీ మాట్లాడడం. అసలు అంబేద్కర్ ఒక సముద్రం. 193 దేశాలు ఉన్నటువంటి యుఎన్ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించి ఈ రోజుని ఏప్రిల్ 14ని నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది. ఇండియా డిక్లేర్ చేయలే, ఇండియా కాదు, 193 కంట్రీస్ ఇన్ ది వరల్డ్. బీబీసీ ఛానల్ ప్రపంచంలోనే ద టాప్ మోస్ట్ ఎలక్ట్రికల్ మీడియా. బీబీసీ ఛానల్లో CNN చేసినటువంటి సర్వేలో హూ ఈస్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని సర్వే చేస్తే ద ఫస్ట్ పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే చాలామంది అంబేద్కర్ని బహుజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి కుదించేయాలని పెద్ద పెద్ద నాయకులు డయాసుల మీద రాయటం, ఈ బ్రాహ్మణ బనియా మీడియా దాన్ని హైలైట్ చేయటం, దళితుల బహుజన నాయకుడు అని, అంటరాని నాయకుడు అని. అంబేద్కర్ని ఎంత తొక్కాలని చూస్తే అడుగుతున్నాడు. ఎంత ఎదిగాడు ఈ రోజుని? 125 అడుగుల ఎత్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి ఉమ్ముద్దాం అనుకుంటే ఆ ఉమ్ముడి మీదే పడుతుంది. అది అంబేద్కర్ పెరిగినటువంటి హైట్. అంటే అతనికి అంబేద్కర్ కొలమానం జ్ఞానంలో నువ్వు ఎవరిని కొలుస్తావు? ఇండియాలో అంబేద్కర్తో. అతను చేసే సామాజిక పోరాటాన్ని ఎవరితో పోలుస్తావు? అసలు ఇంకొక పర్సనాలిటీ ఉందా? అంబేద్కర్ లాంటి ఇంకొక వ్యక్తిత్వం ఉందా? అంబేద్కర్ ప్రపంచ మేధావి, న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త, మహిళా హక్కుల ప్రదాత, ఇవన్నీ. అసలు అన్నిటికంటే మించి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం. ఆయన జీవితం అంతా త్యాగం. తెలుసుగా త్యాగం అంటే ఏంటి? నేను చేసే పనిలో నేను ఒక పని చేస్తే ఆ పని నాకంటే కూడా నా ప్రజలకు మేలు జరిగినట్లయితే దాన్ని త్యాగం అంటారు. నాకు మాత్రమే మేలు జరిగితే అది స్వార్థం అంటారు. ఈ దేశంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పేరు మీద వేల కోట్ల ఆస్తులు
లేదంటే భూములు పరిశ్రమలు ఉంటే అతను ఏమనాలి? అతని త్యాగానికి గుర్తనాలా, స్వార్థానికి గుర్తనాలా? దోపిడీదారుడు అనాలి సార్ చెప్పినట్టుగా. మరి భారతదేశంలో తాను మరణించిన తర్వాత ఆస్తి లేనటువంటి వ్యక్తులు ఉన్నారా భారతదేశంలో? గొప్పగా చెప్పుకోబడుతున్నటువంటి నెహ్రూ కానీ, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఇందిరాగాంధీ కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కానీ, లేదనుకుంటే రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళల్లో ఎవరైనా వాళ్ళకి సొంత ఆస్తి లేదా? మరి వాళ్ళు ఎలా జాతీయ నాయకులు అయిపోతూ ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ప్రతి పని ఈ దేశం కోసం. అందుకే అతనికి సొంత ఆస్తి లేదు, సొంత ఆస్తి లేదు అతనికి. ఈ రోజుని ఆయన పేరు మీద 100 ఎకరాల పొలం కాదు, 1 ఎకరం పొలం కూడా లేదు. కానీ ఈ రోజు నాయకులుగా చెప్పుకోబడుతున్న వాడికి 500 ఎకరాలు, 1000 ఎకరాలు, భూములు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, మళ్ళీ ఆడి కొడుకు, ఆడి మానవుడు, వాళ్ళ తర్వాత మినిస్టర్ కొడుకు మినిస్టర్, సీఎం కొడుకు సీఎం అవడానికి, పారిశ్రామికవేత్త కొడుకు పారిశ్రామిక అవడానికి, సినిమా యాక్టర్ మళ్ళీ సినిమా యాక్టర్ అవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు? ఎటువంటి రక్తపాతం లేకుండా ఈ దేశంలో జంతువుల కంటే హీనంగా చూడబడుతున్నటువంటి మనుషుల్ని ఒక మనిషిగా గుర్తించి ఒక సంఘంలో సభ్యులుగా చేసి ఈ రోజుని వాళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను బయటకు తీసి ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, లాయర్గా, పొలిటీషియన్గా ఈ రోజుని ఈ సమాజానికి సేవ చేస్తున్నారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం. అందుకే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని విగ్రహాలు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉన్నాయి. ఒక్క భారతదేశానికి అంబేద్కర్ పరిమితం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నేత. వీళ్ళు ఎంత తగ్గిద్దామన్నా అది తగ్గేది కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కారం డాక్టర్ అంబేద్కర్ని చదవాలి. ఈ రోజుని రూపాయి వాల్యూ 86 రూపాయలు, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 86 రూపాయలు. నెహ్రూని చదవాలా? నెహ్రూ ఏం చెప్పాడు రూపాయి విలువ గురించి? ఇందిరాగాంధీ ఏం చెప్పింది? వాజ్పేయి ఏం చెప్పాడు? చదువుదామా? ఏం చెప్పారు వాళ్ళు దాని గురించి? అసలు ఆగమని తెలుసు వాళ్ళకి. బ్రిటిష్ భారతదేశంలో రూపాయికి ఒక సమస్య ఉందని, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇన్ బ్రిటిష్ ఇండియా అని ఒక రీసెర్చ్ చేశాడు, ఒక పరిశోధన చేశాడు. సహజంగా పిహెచ్డీ చేస్తూ ఉంటారు, నేను కూడా పిహెచ్డీ చేశాను. మా పిహెచ్డీలు ఎందుకోసం అంటే నేను డాక్టరేట్ పట్టా పొందడం కోసం, ఆ తర్వాత ఉద్యోగం కోసం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టరేట్ దానికోసం కాదు, దేశం కోసం చేశాడు. అతను చేసిన ప్రతి పని దేశం కోసమే. అది త్యాగం. ఆ బుక్ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే బుక్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లోనూ సిలబస్లో ఉంది. ప్రాముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో సిలబస్లో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క కరెన్సీని, డాలర్ విలువ ఎలా పెంచుకోవాలో అంబేద్కర్ చదువుతూ ఉన్నారు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా అంటరాని వారిగా చూస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ యొక్క లిటరేచర్ని సిలబస్లో చేర్చలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని, అతను రాసినటువంటి రచనలని 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు సిలబస్లో పెట్టాలి. సిలబస్లో పెట్టిన రోజే భారతదేశం అభివృద్ధి వైపు పయనించుద్ది. అప్పటి వరకు భారతదేశం తాతలో ముత్తాతలప్పుడు అభివృద్ధి చెందిన దేశమే, మీ నాన్నలప్పుడు అభివృద్ధి చెందిన దేశమే, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. మరి ఇప్పుడు అభివృద్ధి చెందుద్ది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇన్ని కోణాల్లో మనం అర్థం చేసుకుని అంబేద్కర్ గురించి చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే ఈ దేశంలో మొదట చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పురోహిత వర్గం, వాళ్ళందరూ కలిసి రాసింది 1,00,000 పేజీలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాసింది 1,00,000 పేజీలు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానం. 1,00,000 పేజీల లిటరేచర్ని రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ లిటరేచర్ని అన్ని వాల్యూమ్స్ రూపంలో పబ్లిష్ చేసి ఈ రోజుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన నేను ఈ అన్ని విషయాల గురించి నేను మాట్లాడాను.
కేవలం అతని యొక్క త్యాగాల గురించి మాత్రమే మాట్లాడతాను. నీ కొడుకు కాలేజీకి వెళ్ళి సాయంత్రం 1 గంట లేటుకు వస్తే, నీ కూతురు 1 గంట లేటుకు వస్తే నీ గుండె ఎంత తరుక్కుపోద్ది? బాబాసాహెబ్ అంబేద్కర్కి 5 పిల్లలు. 5 పిల్లల్లో 4 పిల్లలు కేవలం రక్తహీనతతో చనిపోయారు. రక్తహీనత అంటే తినటానికి తిండి లేక, పోషణకి భోజనం లేక చనిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా వాళ్ళే, వీళ్ళందరికీ హక్కులు తీసుకురావాలని చెప్పేసి నేను పోరాటం చేస్తూ ఉంటే, ఆ మహాతల్లి రమాబాయి గారు పిడకలో ఆవు పేడ, గేదె పేడ కలెక్ట్ చేసి అవి పిడకలు చేసి ఆ పిడకలను అమ్ముకుని పోషించేది. ఆ తల్లి కూడా పోషించడానికి డబ్బులు లేక, హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు లేక చనిపోయే శవం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పడానికి కూడా వస్త్రం లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ లుంగిని తన చీరగా కట్టుకుని రమాబాయి గారు తన యొక్క చీరని ఆ పిల్లల యొక్క శవం మీద వేసి ఖననం చేశారు. ఏంటా త్యాగం? ఏంటా త్యాగం? అసలు ఏ రోజన్నా అంబేద్కర్ పోరాట ఫలితంగా ఉద్యోగం పొందాను, ఆయన ఇంతమంది పిల్లలు త్యాగం చేసి చనిపోయారు, అందువల్ల నేను ఉద్యోగం సాధించాను, నువ్వు చదువుకోగలుగుతున్నావు నీ కొడుక్కి నీ కూతురికి చెప్పాను ఎప్పుడన్నా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది త్యాగం. అంబేద్కర్ త్యాగం అంటే, అంబేద్కర్ గారి భార్య చనిపోయింది, ఆయన కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. ఆ వాదించే క్రమంలో అతని యొక్క మిత్రుడు వచ్చి చెవిలో చెప్తాడు, నీ భార్య చనిపోయింది అని. ఒక 40 మంది స్వతంత్ర సమర యోధుల కోసం అతను కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళినా నా భార్య చనిపోయింది, నేను బతికించుకోలేను, ఈ కోర్టు కేసు అన్నా గెలిస్తే 40 మంది స్వతంత్ర సమర యోధులకి శిక్ష పడకుండా ఆపగలుగుతాను అని అతను వాదన కొనసాగించి కోర్టులో కేసు గెలుస్తాడు. అది కదా దేశభక్తి అంటే. దేశభక్తి అంటే ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయటమా? ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయటం దేశభక్త? స్వతంత్ర సమర యోధులకి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన భార్య చనిపోయిందని తెలిసినప్పటికీ తన బాధని గుండెల్లో నింపుకుని తన వాదనలు వినిపించి వాళ్ళని శిక్ష పడకుండా బయటకు తీసుకొచ్చినటువంటి పోరాట యోధుడు, త్యాగశీలుడు డాక్టర్ అంబేద్కర్ దా దేశభక్తి. ఎవరిది దేశభక్తి? ఈరోజు దేశభక్తి అని చెప్తూ ఉన్నారు కదా. ఏంటా దేశభక్తి? ప్రైవేటీకరణ, ఉద్యోగాలు తీసేయటం, రిజర్వేషన్స్ లేకుండా చేయటం, ఈ దేశంలో ఏదైతే గో బ్యాక్ టు వేదాసులో ఎవరైతే చదువుకోవాలో పురోహితులు మాత్రమే చదువుకోవాలి, వైశ్యాస్ వ్యాపారం చేయాలి, క్షత్రియాస్ పరిపాలించాలి, శూద్రులు అతిశూద్రులు కేవలం లాభేక్ష లేకుండా పైనున్న కులాలకు సేవ చేయాలి అనేటువంటి అటువంటి గో బ్యాక్ టు వేదాసులకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారిదా దేశభక్తి? ఎవరిది దేశభక్తి? ఎవరిది దేశభక్తి? ఈ దేశభక్తి గురించి మనం ఆలోచించాలి, ప్రశ్నించాలి. ఈ రోజుని చిన్న కార్పొరేటర్ అయితే ఆడు ఎదగటం కోసం తన కులాన్ని, జాతిని ఏ రకంగా తాకట్టు పెడతాడో మీ అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఈ రోజు ఎంతమంది పార్టీలు ఏ రకంగా మారిపోతున్నారో కూడా మీ అందరికీ తెలుసు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో ఈ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళ యొక్క సామర్థ్యాలను గుర్తించి వాళ్ళకు హక్కులు ఇవ్వాలి, వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛనివ్వాలి, ఆమెకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకునేటువంటి హక్కుని ఇవ్వాలి, వాళ్ళకి తన తండ్రి ఆస్తిలో హక్కు కావాలి. హిందూ కోడ్ బిల్ రూపంలో ఈ దేశంలో మహిళలు అణిచివేయబడతా ఉన్నారు, వాళ్ళకి ఆస్తిలో భాగం లేదు, వాళ్ళకి మ్యారేజ్లో ఇష్టమైనటువంటి వాడిని సెలెక్ట్ చేసుకునేటువంటి హక్కు లేదు. కాబట్టి వారికి స్వేచ్ఛనివ్వాలి. మగవాడికి ఎంతైతే స్వేచ్ఛ ఉందో పురుషునికి కూడా, స్త్రీకి కూడా అంతే
స్వేచ్ఛనివ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెడితే ఇప్పుడు నాయకులుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు అందరూ కుమ్మక్కై అటు పక్క ఉన్నటువంటి పరిపాలన ప్రతిపక్షం పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు రెండూ ఏకమై ఆ యొక్క బిల్లుని ఈగిపోయేలాగా చేశారు. ఎంతమంది మహిళలు ఈ రోజుని బాబాసాహెబ్ అంబేద్కర్ని మా హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశాడు, ఈ రోజు నేను చదువుకోగలుగుతున్నాను, ఈ రోజు నేను నాకు ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా యొక్క కష్టాన్ని చెప్పుకోగలుగుతున్నాను, నా భర్తకి ఏదైనా అయితే నా ఆస్తిలో నాకు సర్వ హక్కులు ఉన్నాయి, ఏదైనా ఈ రోజుని గర్భిణీ స్త్రీ డెలివరీ అయితే మెటర్నిటీ బెనిఫిట్ లీవ్ ఉంది. ఇవన్నీ ఎవరిచ్చారు? ఏ రోజన్నా మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటాం, ఏ మహిళా సంఘాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ కోసం నిజంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అది తెలుసుకోలేకపోతే నీ జీవితాంతం నీ హక్కుల్ని కోల్పోతూనే ఉంటావు. దాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో మన పెద్దవాళ్ళు చెప్పారు ఇందాక, బీసీలు ఉన్నారు. ఈ బీసీలకి ఈ రోజుని మనం ఎస్సీ ఎస్టీ విషయాలకు వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం, బీసీలకు వచ్చేసరికి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించి వాళ్ళని షెడ్యూల్డ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా పెట్టి ఈ దేశంలో 52% ఉన్నటువంటి బీసీలకి 52% రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడితే ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తాడు. 1953లో న్యాయశాఖ మంత్రిగా ఒక బీసీల కోసం, ఒక మహిళల కోసం తన యొక్క కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరన్నా బీసీ ఉన్నాడా? ఒక్క బీసీ నాయకుడు తన బీసీ వాళ్ళ హక్కుల కోసం ఎవడన్నా ఒకడు వార్డు మెంబర్కి రిజైన్ చేశాడా? వార్డు మెంబర్కి నథింగ్, ఎవడో చేయలే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చూడండి, అతను ఏదైతే సమస్యల కోసం రిజైన్ చేశాడో అవి ఎప్పటికీ పరిష్కారం కాల. ఈ రోజుకి కూడా సమస్య. భారతదేశంలో జనాభాని కులాల వారీగా లెక్కించాలి అని జరుగుతూ ఉంది కదా, పెద్ద ఫైట్. రీసెంట్గా తెలంగాణలో అయింది, అంతకుముందు బీహార్లో అయింది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుకి తెలియదు. దౌర్భాగ్యం. 52% ఉన్నారు. వాళ్ళు 52% ఉన్నారని తెలిస్తే వాళ్ళకి 52% రిప్రజెంటేషన్ ఇవ్వాలి. 52% వాళ్ళకి ఇస్తే ఎస్సీ ఎస్టీలకి 22% వీళ్ళకి ఇవ్వాలి. 85% పోతే ఎవరు? కేవలం 15% ఉన్నటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిప్రజెంటేషన్ వచ్చింది. బీసీని లెక్కించి బీసీలకి 52% ఇచ్చేసారు అనుకోండి, ఎవరికి పోతాయి? ఈ రోజుని 15% ఉన్నటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీస్ 150% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మీకు తెలుసా? 15% ఉన్నటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీస్ గవర్నమెంట్లో 15% ఉన్న వాళ్ళకి 50%, 85% ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలకేమో 50%. ప్రైవేట్ సెక్టర్ మొత్తం కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీస్. ప్రైవేట్ సెక్టర్లో 100%, గవర్నమెంట్ సెక్టర్లో 50%. కేవలం 15% ఉన్నటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీస్ 150% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బీసీలకి 52% ఇస్తామో ఆవిడ పోతే అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మీరు కూడా మాకులాగే గొప్పవాళ్ళే, మీరు కూడా అగ్నికుల క్షత్రియులు, న్యాయ బ్రాహ్మణులు అని చెప్పేసి వాళ్ళని కలుపుకుంటారు. ఇప్పుడు రిజర్వేషన్లు అంటే పోతాయి, ఆయనకి పోతాయి అనుకున్నప్పుడు వీళ్ళు కలుపుకుంటారు, లేదంటే కాలుతో తంతారు. అదే కదా కమండల ఉద్యమం. మండల కమిషన్ అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఏం జరిగింది? కమండల్ అని చెప్పేసి అయోధ్య వైపు తీసుకెళ్ళడం జరిగింది. అందుకని ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాదు.
ఎవరు ఆపుతున్నారు? ఎవరని చెప్తారంటే బీసీలకి ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీలు ఆపుతున్నారు, మీ రిజర్వేషన్స్ వస్తే ఎస్సీ ఎస్టీలకి 15% ఉంది రిజర్వేషన్. వాళ్ళకి ఎంత అమలవుతుంది? 2.5% అమలవుతుంది గ్రూప్ 1 స్థాయిలో. కడిగే కాడ తుడిసే కాడ ఉంటాయి కదా ప్యూన్ పోస్టులు, క్లీనింగ్ పోస్టులు, అవైతే 100%. టాయిలెట్లు ఎవరు కడగడు కదా, ఎస్సీ వాడే కడగాలి, ఎస్టీ వాడే కడగాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో కేవలం 2.5% మాత్రమే అమలవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి అమలు కాకపోతే బీసీలు ఎక్కడ తీసుకుంటారు? అంటే వాళ్ళు చెప్పేటువంటి కుట్ర అంటే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మధ్య తగువ పెట్టడం. ఈ రకమైనటువంటి హిందూ మహాసభ, హిందూ జాగృతి సమితి అనేటువంటిది బీహార్ ప్రభుత్వం కులాల వారీగా జనాభాను లెక్కిస్తే సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తెచ్చారు. ఎవరో హిందూ జాగృతి సభ ఎవరిది? రిలేటెడ్ టు ఆర్ఎస్ఎస్. ఎవడు ఆపుతున్నాడు? హిందూ ఈ బీసీల యొక్క రిప్రజెంటేషన్ ఎవరు ఆపుతున్నారు? మీరే అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి. ఈ దేశంలో ఈ రకమైనటువంటి కుట్ర. ఇంకొకటి చెప్తాను, అదే ఎందుకు మూడు కారణాలు. ఒకటి మహిళా హక్కులు, 2 ఓబీసీ, 3 ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల సంబంధాలు సరిగా లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు. ఈ రోజుకి భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇంటి పక్కన ఉండే చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉండాలి? మనం లేకపోయినా కానీ మన ఇంటి కాపలా ఉండాలి. అటువంటి వాళ్ళు మిత్రులుగా తయారు చేసుకోవాలి. ఈ రోజుని చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ మనకి శత్రు దేశాలుగా మారి